సో ఇక్కడ థియరీ ఆఫ్ కరస్పాండెన్స్ ఇన్ఫరెన్స్ అట్రిబ్యూషన్, దీన్నే మన ఫండమెంటల్ అట్రిబ్యూషన్ థియరీ అని కూడా అని అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఇక ఎవరిచ్చారు ఇది, ఎడ్వర్డ్ ఈ జోన్స్ అండ్ కైత్ డేవిస్ ఇన్ 1965. ఎవరిచ్చారు, ఎడ్వర్డ్ ఈ జోన్స్ అండ్ కైత్ డేవిస్ ఇన్ 1965. సో దీంట్లో ఫండమెంటల్ దీంట్లో మెయిన్గా ఒక పర్సన్ యొక్క బిహేవియర్ ఎందుకు కారణం అంటే అతని స్వభావం అదే విధంగా ఉంది కాబట్టి సో ఆయన బిహేవ్ చేస్తున్నాడు. సో మెయిన్గా ఏంటి, డిస్పోజిషన్ ఫ్యాక్టర్స్ పైనే ఫోకస్ చేస్తాం. డిస్పోజిషన్ ఫ్యాక్టర్స్ అంటే ఇంటర్నల్ అట్రిబ్యూషన్ అన్నమాట. ఇంటర్నల్ అట్రిబ్యూషన్ అంటే ఏంటి, అతని యొక్క పర్సనాలిటీ ట్రేట్ అన్నట్టు. సో అతని పర్సనల్ ట్రేట్ అంటే సో అతని బిహేవియర్, అతని యొక్క స్వభావం అనేది అంతే ఉంటుంది, అతని క్యారెక్టర్ అదే విధంగా చెప్తాం. ఎక్స్టర్నల్, అతను లేటుగా వస్తున్నాడు అని అంటే సంథింగ్ ఏదైనా ఉండొచ్చు కదా, యాక్సిడెంట్ అయిందో సంథింగ్ ఏమైందో తెలియదు. మనం ఈ కరస్పాండెంట్ ఇన్ఫరెన్స్ ప్రకారం ఏంటిది, ఒక పర్సన్ యొక్క బిహేవియర్ని మనం ఎట్లా అట్రిబ్యూట్ చేస్తాం, ఇంటర్నల్ డిస్పోజిషన్ ఫ్యాక్టర్స్ పైననే ఫోకస్ చేస్తాం. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పైన ఫోకస్ చేయము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఎవరిచ్చారు ఈ కరస్పాండెంట్ ఇన్ఫరెన్స్ అట్రిబ్యూషన్ థియరీ అంటే ఎడ్వర్డ్ ఈ జోన్స్ అండ్ కైత్ డేవిస్ ఇన్ 1965. దీన్నే మనం ఫండమెంటల్ అట్రిబ్యూషన్ అని కూడా అని అంటాం.